అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. మాది చల్లచింతలపూడి, దెందులూరు మండలం. ఏం పని చేస్తారు? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తానండి. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. మామూలుగా హోటల్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదా మీ పరిస్థితి? ఇప్పుడు పర్వాలేదండి, బాగానే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారు అన్ని వసతులు కూడా మాకు అందేలా చేస్తున్నారు. ఈ సూపర్ సిక్స్ కూడా, సూపర్ సిక్స్లో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అలాగే దేశమంతా కూడా చేస్తున్నారు. ఇంటింటా గడప గడపకి కూడా డోర్ డెలివరీ, గడప గడపకి కూడా మేము కూడా వెళ్ళి చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు స్పందన కూడా చాలా బాగుంది. మన తల్లికి వందనం కానివ్వండి, అలాగే ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఖాతాల్లో కూడా పిల్లలకి పడడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీ ప్రభుత్వం, మా చింతమనేని ప్రభాకర్ గారి యొక్క ప్రతి పనులు కూడా చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు. ఇదే విధంగా మా ప్రభాకర్ గారి వెనకాల మేమందరం కూడా ఉంటూ ఆయన చెప్పినట్టుగా, ఆయన ఆదేశానుసారంగా మేము తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. రానున్న రోజుల్లో మా వంతు కృషి మేము తప్పకుండా చేస్తాం. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన 13 నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందని, జగన్ ఉంటేనే పథకాలు ఏర్లై పారతాయని, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందవని వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి, సంవత్సరం అయిపోయింది. కానీ ఒక్కొక్కటి పథకాలు చేస్తున్నారో కొంచెం సమయం పడుతుంది. ప్రతి ఒక్క సూపర్ సిక్స్లో అయితే హామీలు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయండి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చేసేమంటున్నారో వాళ్ళకంటే బాగా కూడా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం పథకాల విషయంలో కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్కరికి అందే విషయం కానివ్వండి కూడా గడప గడపకి ఈరోజు వెళ్ళి మేము సమస్యలు అడిగి తెలుసుకుని, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కూడా మేము అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నామండి. తప్పకుండా అన్ని పథకాలు కూడా ఈ సూపర్ సిక్స్ ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఆగస్టు 15కి ఉచిత బస్సు కూడా ప్రయాణం స్త్రీలకే పెట్టారో అది కూడా విజయవంతంగా ఆగస్టు 15 నుంచి అవుతుంది. వచ్చే నెల 2వ తారీఖున అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా వచ్చే నెల 2వ తారీఖున వేస్తానని ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అందరూ బాగానే ఉన్నారండి, ఎందుకంటే అందరూ సంతోషంగానే ఉన్నారు. చాలామంది చెప్తూ ఉంటారు ఇలా జరిగింది అలా జరిగిందని. అలా ఏం కాదు. ఈ టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలు తప్పకుండా అందుతాయి అనే నమ్మకం అయితే మాకు ఉంది. మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రభాకర్ గారు మాకు చేస్తారనే నమ్మకం కూడా మాకు 100% ఉందండి. జగన్ వర్సెస్ చంద్రబాబు, ఈ ఇద్దరిలో గత 5 సంవత్సరాలు జగన్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు సంవత్సరంన్నర చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వం మన అందరికీ తెలుసండి ఎలా జరిగిందో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది కాబట్టి ఇంకా ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అద్భుతంగా అభివృద్ధి పదంలో కానీ ప్రతి విషయంలో కూడా ఇంకా ముందంజలోనే మా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇంకా అన్ని సౌకర్యాలు కూడా ప్రజలకు అందేలాగా, డైరెక్ట్గా ప్రజల్లోకి చేరవేసేలాగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మాకు తప్పకుండా నమ్మకం ఉంది టీడీపీ ప్రభుత్వంలో. మాకు ఇంతకుముందు ప్రభుత్వం కంటే కూడా చాలా బాగా మాకు అన్ని సౌకర్యాలు కూడా అందుతాయని నమ్మకం అయితే ఉందండి. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక యాప్ను ప్రవేశించాడు. ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఇందులో నమోదయ్యి వారికి ఏదైతే సమస్య ఉందో, వారిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారి కానీ, ఆ ఎమ్మెల్యే కానీ, ఆ టీడీపీ కార్యకర్త కానీ అందులో నమోదు చేయండి. మీ సమస్య ఏదైనా ఉంటే నేను ఆ యాప్లో పరిష్కరిస్తానని అంటున్నాడు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు వైసీపీ కార్యకర్తలకు ఆ యాప్ నమోదు చేయదు అనేది మీ అభిప్రాయం ఏంటి? అలాంటిది ఏం లేదండి. ఈ కక్ష సాధింపు చర్య అనేది
మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా లేదు. గత ప్రభుత్వంలో చాలామంది నాయకులు కొంచెం కొన్ని బూతులు మాట్లాడడం జరిగింది. అలా అని ఎక్కడ కూడా మా టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, మన దెందులూరు నియోజకవర్గం మా ప్రీతమ నాయకులు చింతనేని ప్రభాకర్ గారు కానివ్వండి, ఎవరిని దూషించడం కానీ, ఎవరిని వ్యక్తిగతంగా కక్ష సాధింప చర్య చేయడం అనేది లేదండి. అందరితో కలిసిమెలిసి మన జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం, బీజేపీ, టీడీపీ కూడా ముగ్గురు కలిసి ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి, ఇంకా అమరావతి డెవలప్ అవ్వాలి అనే విషయంపై చర్చించి మన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కూడా వెళ్ళి వాళ్ళతో చర్చించి అన్ని సౌకర్యాలు మన ఆంధ్రప్రదేశ్కి రావాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడుతున్నారండి. మన లోకేష్ బాబు గారు కానివ్వండి, అలాగే అందరూ నాయకులు కూడా వాళ్ళ శక్తికి మించి అన్ని పనులు చేస్తూ మాకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. చాలామంది చెప్తూ ఉంటారండి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్తారండి, అందరూ చెప్తారు. అలా కాదు, ఏదైతే చెప్పామో అది చేసుకుంటూ వెళ్తున్నారు మన టీడీపీ ప్రభుత్వం. 2029లో మేమే సీఎం, ఒక్కొక్కళ్ళ లెక్క ఒక్కొక్కడు అంతు చూస్తాము, పోలీసుల్ని బట్టలు ఉడతీస్తుంటాము అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఆర్కే రోజా చూసుకుంటే చంద్రబాబు గారు పథకాలు అందనివ్వట్లేదు, వారి పేరు కూడా నోట్ చేస్తాము అని చెప్పి అనేక రకాల వ్యాఖ్యలు చేస్తుంది ఆర్కే రోజా. ఏమండి, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, మాట్లాడినంత మాత్రాన అయిపోవండి. కొంచెం సమయం పడుతుంది. ప్రతి ఏదైతే పథకం మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కానివ్వండి, ఇంకా ప్రతిదీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్తారో, వాళ్ళు ఇంతలోనే తొందరపడి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది సరికాదు. ఇంకా చాలా సమయం ఉంది. ప్రతి కూడా ఏదైతే చెప్పారో అన్నీ చేసుకుంటూ వెళ్తారో, రోజా గారు ఏదో మాట్లాడారని, లేకపోతే ఇంకొకరు ఎవరో ఏదో మాట్లాడారని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారని అవేమీ జరగవండి. వాళ్ళు చెప్పినట్టు ఏం జరగదు. తెలుగుదేశం ప్రభుత్వం కంపల్సరీ 100% మాకు మంచి జరుగుద్దనే నమ్మకం అయితే మాకుంది. మా చింతనేని ప్రభాకర్ రావు గారు మాకు ఎనీ టైం ఏ విషయంలో అయినా సరే ఫోన్ చేసినా లేదా ఆయన్ని కలిసి ఇది సార్ అనే విషయం చెప్పినా సరే వెంటనే స్పందించి మాకు ఏది కావాలన్నా సరే ఆయన చేసి పెడుతున్నారు. నిజంగా ఇలాంటి నాయకుడు మాకు మళ్ళీ 2024 కానివ్వండి, 2025 మళ్ళీ ప్రభుత్వం మళ్ళీసారి కూడా టీడీపీ ప్రభుత్వమే కంపల్సరీగా మళ్ళీ అధికారంలోకి వస్తుందండి. కన్ఫామ్గా చెప్పగలుగుతాం మేము, మాకు ఆ నమ్మకం ఉంది. సరే అన్న, థ్యాంక్స్. ఓకే అన్న.